యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. అందరిలో సమముగా వ్యాపించినప్పుడు పరమాత్మ. ఆయనకి ఎక్కువ తక్కువలు లేవండి, మనకు ఎక్కువ తక్కువలు కానీ పరమాత్మకి ఎక్కువ తక్కువలు లేవు. అందుకు సమముగా వ్యాపించిన వాడు గనక అందరి రూపములు సమానంగానే ధరించాడు భగవానుడు. ఇలా రెండు బృహదారణ్యక మంత్రములు మనకి లీలలో కనబడుతున్నాయి. ఇప్పుడు సాయంకాలం అయిపోయింది కదా, ఇళ్ళకి బయలుదేరారు. ఆ ఇళ్ళకి బయలుదేరుతున్న దృశ్యం మనకు తెలిసిపోయింది కదా, ఒక్కసారి ధ్యానించండి ఎంత అందంగా ఉన్నదో. ఆ వెళుతున్న దూడలు ఆయనే, ఆ దూడలను తోలుతున్న గోప బాలకులు ఆయనే, గోప బాలకుల చేతిలో ఉన్నటువంటి తోలే కర్రలు కూడా ఆయనే, ఆ గోప బాలకులకి దూడలకి వెనక నిలబడ్డ గోపాలకృష్ణుడు ఆయన, మూడు ఆయన. ఇది పరిశీలించన్నాడు ఇక్కడ. ఇది చూస్తూ ఉంటే సర్వం విష్ణుమయం గిరోంగవధజ సర్వస్వరూపో బభౌ అని వర్ణించారు సుఖయోగీంద్రుడు. సర్వం విష్ణుమయం అనేదైతే ఉపనిషత్తు చెప్తోందో అది అక్కడ కనబడుతోందయ్యా అన్నాడు. ఇదంతా విష్ణుమయమే అనే దర్శనం అద్భుతంగా కనబడుతోంది. ఇప్పుడు ఏ దూడని ఏ గోశాలలో కట్టాలో ఆ దూడని ఆ గోశాలలో దానికి సంబంధించిన గోపబాలకుడు కొడుతున్నాడు. కృష్ణుడిని కట్టుకుంటున్నాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ దూడలు ఆయనే, కట్టేటువంటి గోపబాలకుడు ఆయనే. ఏం అరగనట్టు కట్టాడు. కట్టి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు పిల్లలు. ఆ పిల్లలు ఎవరు? వాళ్ళు కృష్ణులే, కృష్ణుడు కాదు, కృష్ణులే. అందరు పిల్లలు అందరు కృష్ణులు. ఆ పిల్లలు వెళ్ళినప్పుడు ఇది వరకు వాళ్ళ ఇండ్లకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తించారట. ఎందుకంటే ఏదో దూడలు మేపడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు కృష్ణుడికి తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు కృష్ణుడికి వెళ్ళక తెలుసు. ఇది కూడా ఆలోచించాలి. వాళ్ళు ఇంట్లో ఉన్నా పడుకున్నా నిద్రపోతున్నా వాళ్ళ ఆత్మగా ఉన్నవాడు అయినే గనక వాళ్ళు ఎక్కడ ఎలా ఉంటారో నాకు తెలుసు. పైగా పిల్లలు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరి యొక్క అలవాటు ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టి అంటూ ఉంటారు. కొందరు వెళుతూనే చెప్పులు అలా విసిరేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. కొందరు బ్యాగ్ ఇక్కడ పారేస్తారు. ఇది తల్లికి అలవాటు అయిపోతుంది. వాళ్ళు కొంచెం తేడా చేసినా ఏంటో అయ్యింది పిల్లాడు కొనుక్కుంటారు. కానీ ఇది వరకు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించేవారో అలాగే ఈ పిల్లలు ప్రవర్తిస్తున్నారట. ఎంత అద్భుతం అండి ఇక్కడ. కానీ మార్పు పిల్లల ప్రవర్తనలో ఏమీ రాలేదు. ఏ తల్లులకే బాలకు లేతెర్రగున్న తిరిగి ప్రీతి యొసగింతురు మున్ను ఆ తల్లులకా బాలకు లాతెర్రగున్న ప్రీతి చేసి రవనీనాథ అంటున్నాడు సుఖయోగీంద్రుడు. ఇదివరకు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, చక్కగా జరుగుతుంది. అలాగే దూడలు కూడా ఇదివరకులాగే ఉన్నాయి. మార్పు పిల్లల్లో కనబడలేదు, కానీ ఆ తల్లిదండ్రుల్లో ఆవుల్లో మార్పు వచ్చింది ఇక్కడ. ఆశ్చర్యకరమైన అంశం చెప్తున్నాడు. వాళ్ళు ఒకసారి కూర్చుని అనుకుంటున్నారు, ఆ గృహిణీలు అందరూ కూడా గృహస్థులు వేరేగా ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు ఏమనంటే, ఇదివరకు మా పిల్లల్ని మేము లాలించేటప్పుడు, వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు మా పిల్లలకి చేసినట్లు అనిపించేది. కానీ అదేమిటో సంవత్సరం నుంచి చూస్తున్నాం. అంటే ఇలా సంవత్సరం గడిచిందండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం నుండి చూస్తున్నాం. మా పిల్లలకి చేసినట్టు అనిపించట్లేదు, కృష్ణుడికి చేసినంత ఆనందంగా ఉందన్నారు. ఇది కూడా ఇది కొంచెం గట్టిగా ఆలోచించమంటాడు సుఖయోగీంద్రుడు. అందుకు ఒకదానికంటే ఒకటి ఇంకా లోతండి, బుద్ధిశక్తి పెరుగుతూ ఉండాలి ఒకదానికంటే. ఇక్కడ ఆలోచించండి అయ్యా అంటున్నాడు సుకుడు. ప్రత్యేకించి పరీక్షణ్ మహారాజుకి సుఖయోగీంద్రుడు సరిగ్గా చెప్పేశాడు. అన్నీ కూడా మనం జాగ్రత్తగా వినాలి. ఆ పదాలు సరిగ్గా ఇందాక సర్వం విష్ణుమయం అనే మాటలో సూచించాడు. ఇప్పుడు మరొక అద్భుతమైన అంశం చెప్తున్నాడు. ఇక్కడ మాట మీరు జాగ్రత్తగా వినే ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు? మా పిల్లలకు చేసినట్టు అనిపించట్లేదు, కృష్ణుడికి చేసినంత ఆనందంగా ఉందన్నారు. అంటే అర్థం ఏంటి? ఇదివరకు కూడా వాళ్ళ పిల్లలకు చేసేదానికంటే వాళ్ళ కృష్ణుడితోనే ఎక్కువ ఆనందం వాళ్ళందరికీ, గృహిణులకు కానీ గృహస్థులకు కానీ. ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా భగవంతుడు వచ్చినా సరే నా పిల్లల తర్వాతే అనుకుంటారు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ పిల్లల తర్వాత ఎవరైనా, కానీ వీళ్ళకి మాత్రం పిల్లలు కూడా కృష్ణుడి తర్వాతే. అంత గొప్ప భక్తులు గోపకులు, అది తెలుసుకోండి. పిల్లలు కూడా కృష్ణుడి తర్వాతే. అంటే వాళ్ళు కుటుంబంలో ఉన్నారు, కానీ కుటుంబంతో బంధంగా లేరు, బాధ్యతగా ఉన్నారంతే. వాళ్ళ మనస్సు మాత్రం పరమాత్మతోనే ముడిపడి ఉంది. కనుక వాళ్ళు గృహకృత్యాలు చేసుకుంటున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు, కానీ అడుగడుగున కృష్ణ ప్రేమ వాళ్ళకి ఎక్కువ. కానీ ఇళ్ల కంటే బంధాల కంటే ఆఖరికి పతి
పత్ని పుత్ర బంధాల కంటే వాళ్ళ కృష్ణుడే వాళ్ళకు ముఖ్యం అని దీన్ని బట్టి తెలిసింది కదా ఇక్కడ. అందుకే ఇది వరకు మా పిల్లలకు చేసినట్లుండేది, సంవత్సర కాలం నుంచి అంత కృష్ణుడికి చేసినంత ఆనందంగా ఉంది అన్నారు. వెంటనే పరీక్షిత్ అన్నాడు, ఇదేమిటయ్యా ఎవరికైనా పుత్రప్రేమ ఎక్కువ కదా, అలాంటిది వాళ్ళు కృష్ణుడి విషయంలో అదే ఎక్కువని ఎందుకు చెప్పారు అంటే దీనికి సమాధానం చెప్తున్నాడు సుఖయోగీంద్రుడు. సృష్టిలో నిజానికి పుత్రుడు ఎక్కువ, పతి ఎక్కువ, పత్ని ఎక్కువ ఏమీ కాదు, ఎవడికి వాడే ఎక్కువ అని చెప్పాడు. ఇది గొప్ప రహస్యం అండి. మనం ఎవరిని బాగా ప్రేమిస్తామంటే నన్ను నేను బాగా ప్రేమించుకుంటాను, ఇది సత్యం అండి. ఇది యూనివర్సల్ ట్రూత్, ప్రతివాడు ఒప్పుకోవాల్సిందే. మనకి మనం ఇష్టం లేదండి, నాకు మా కుటుంబంలో మా పిల్లలు ఇష్టం అండి, కాదు, వాళ్ళని ఇష్టంగా చూడడం వల్ల నీకు ఆనందం అని చూస్తున్నావు కనుక నువ్వే అసలు ఇష్టం తెలుసుకో. ఇక్కడ దీన్నే మళ్ళీ బృహదారణ్యకంలోనే మహానుభావుడు యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఒకటి నీకు ఇష్టమవుతుంది ఎందుకంటే నీకు ఆనందం కనుక నీకు అసలు వస్తువు నేను కనుక. సృష్టిలో పిల్లల కంటే ఇష్టమైన వస్తువేది మరొకసారి చెప్పండి, ఆత్మ. ఆత్మ అంటే నేను అనబడే చైతన్యం కనుక పిల్లల కంటే ఇష్టమైనది ఏది? ఆత్మ. కృష్ణుడెవరు? అందరిలో ఆత్మగా ఉన్నవాడే గనక అతడంటే వాళ్ళకి అంత ఆనందంగా ఉన్నదయ్యా అని అక్కడ చూసారా. ఆత్మస్వరూపుడు కృష్ణుడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాధించ మధ్యంచ. సృష్టిలో ప్రతి వాడికి నేననే భావమే ప్రీతి. ఆ నేననే భావానికి మూలం శరీరం కాదు, ఆత్మ. ఆత్మయే పరమాత్మ యొక్క స్వరూపము కనుక ప్రతి వారిలో ఆత్మగా ఎవడున్నాడో అతడే కృష్ణుడు గనక వాళ్ళందరికీ కృష్ణుడిపై ప్రేమ అంత అధికంగా కలగడానికి కారణం అతడు ఒక మానవుపాధి ధరించినటువంటి వాడు కాదయ్యా, ఆత్మయే కృష్ణ రూపంలో తిరుగుతోంది అక్కడ. అందుకే అందరికీ అంత ప్రీతి కలిగినది. కానీ కృష్ణ పరమాత్మ అంటే ఏమిటో తెలిసింది కదా, సర్వభూతముల యందు ఎవడు అంతర్యామి అయిన ఆత్మగా ఉన్నాడో అతడే కృష్ణుడు. ఏ పరమాత్మ అనేక రూపములతో విశ్వమంతా నిండిపోయి ఉన్నాడో ఆ పరమాత్మ కృష్ణుడు. ఆ పరమాత్మ ఎక్కువ తక్కువలు లేకుండా అన్నిట్లో సమముగా వ్యాపించిపోయినవాడు కనుక ఆ పరమాత్మ కృష్ణుడు. సరిగ్గా గీతావాక్యాలు కూడా ఇక్కడ మనం ఉదాహరణ చెప్పుకున్నామునా లేదో ఆలోచించండి. ఇక్కడ సమప్లుష్టినా సమోమసకేన నాగేన అనేటువంటి మంత్రానికి సరిగ్గా గీతలో సమూహం సర్వభూతేషు సరిగ్గా మాట వస్తుంది. సర్వభూతముల యందు సమముగా నేను వ్యాపించి ఉన్నాను అని చెప్పాడే లేదా. అదేవిధంగా భగవానుడు అనేక రూపములు ధరిస్తాను అన్నప్పుడు స్పష్టంగా గీతలోని ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం అనే మాటలో కూడా వ్యక్తపరిచాడు. చివరికి అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అనే మాటలు కూడా తెలియజేశాడు. అందుకే భగవానుడు గీతలో చెప్పినది అంతకుముందు ఉపనిషత్తులో చెప్పినదేదో అదే తన లీలలో ప్రకటించాడు. కనుక ఈ లీల అత్యద్భుతమైన లీలగా ఎందుకు చెప్పబడుతుందో తెలిసింది కదా. అయితే పరమాత్మ సర్వవ్యాపకుడుగా ఉన్నప్పుడు ఒక ఆకారానికి పరిమితుడు కాడు, అన్ని ఆకారాలు ఉన్నాడు. అన్ని ఆకారాలు ఉన్న పరమాత్మని మాత్రమే చూస్తే నిర్గుణ నిరాకార బ్రహ్మము అనాలి. కానీ ఆయన కృష్ణుడిగా వచ్చినప్పుడు సగుణ సాకారుడయ్యాడు కదా. కానీ సగుణ సాకారుడైన తన నిర్గుణ నిరాకార తత్వానికి ఏ ఆటంకం లేకుండా ప్రకటించగలిగాడు కనుక అది ఎవరి వల్ల సాధ్యం కాదు కనుక సగుణ నిర్గుణ సమన్వయావతారమే కృష్ణావతారము. అత్యద్భుతమైన తత్వాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఇక్కడ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ పరబ్రహ్మ ఒక రూపం ధరించి అదే తత్వాన్ని చూపించాడు ఇక్కడ. అందుకే కృష్ణ పరమాత్మ యొక్క నామరూపాలను ఆస్వాదిస్తే నామరూపాతీతమైన అతని తత్వమే మన హృదయంలో ఆవిష్కరింపబడుతున్నది. ఇది కృష్ణావతారంలో అత్యద్భుత లీలగా చెప్పబడుతోంది. మొత్తానికి సంవత్సర కాలం ఇలా జరిగిందండి. ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సర కాలం. ఈ సంవత్సరం అవగానే ఒకసారి బలరాముడు అడిగేట ఆ మందలో ఉన్నప్పుడే, కృష్ణ ఇదివరకు నాకు ఎలా కనబడేవారంటే ఈ గోపాలకులందరి దేవతల్లా కనబడేవారు, ఈ దూడలు ఋషుల్లా కనబడేవి. జాగ్రత్తగా విన్నారు కదా. దీన్ని బట్టి దూడలు ఎవరి అంశాలో తెలిసాయా? ఋషుల అంశాలే దూడలై పుట్టాయి, దేవతల అంశాలే గోపబాలకులై పుట్టారు. అది సామాన్యుల కళ్ళకు మాత్రం వాళ్ళు గోపబాలకులు లేగలు. కానీ భగవద్ అంశావతారం కనుక బలరాముడు పట్టాడు. ఇది ఏడాది క్రితం వరకు నాకు అలా కనబడేవి, కానీ ఏడాది నుంచి నాకు వాళ్ళు అందరూ నీలా కనబడుతున్నారు ఏమిటి అని అడిగట్టండి ఇక్కడ. అంటే బలరాముడు కూడా తెలియకుండా స్వామి లీల చేశాడు ఇక్కడ. ఇంకెవరు గ్రహించగలరండి ఇక్కడ? అటు బ్రహ్మదేవుడు తెలుసుకోలేకపోయాడు, అంశావతారమైన బలరాముడు తెలుసుకోలేకపోయాడు. పూర్ణత్వం అంత తేలిగ్గా ఎవరికి అర్థం కాదు. ఆ పూర్ణత్వమే కృష్ణుడు. తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి బలరాముడు ఆ మాటను కానీ కృష్ణుడు అంటున్నాడు, కాసేపట్లో నువ్వే చూస్తావలే అన్నాడండి ఇక్కడ. ఈ లోపల అటు దాచి అలా వచ్చాడండి. బ్రహ్మగారికి ఆ దాచి రావడానికి కొద్దిసేపే పట్టింది, కానీ ఇక్కడ సంవత్సరం పట్టింది. ఎందుకంటే మన సంవత్సరం దేవతలకు ఓ రోజు అంటారు కదా, అలా ఆయన తిరిగి వచ్చేటప్పటికల్లా ఆయనకు ఒక రోజు, ఇక్కడ సంవత్సరం అయిపోయింది. ఆ బ్రహ్మదేవుడు ఒక్కసారి పైనుంచి చూశాడు, కృష్ణుడు ఏం చేస్తుంటాడు చూద్దాం
వీళ్ళందరినీ దాచేశాను కదని. ఏముంది, తాను ఎవరిని దాచాడు అనుకున్నాడో వాళ్ళందరితో ఉన్నాడు ఆయన అక్కడ. అరే నేను దాచి వచ్చానే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకంటే సృష్టిలో ఎవడు పుట్టాడన్నా నా నోటీస్ లేకుండా ఎవడు పుట్టడు. ఎందుకంటే నా పేరు బ్రహ్మదేవుడు, సృష్టికర్తని. అందుకే బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మ పంపితేనే వాడిని పుట్టేది. కానీ బ్రహ్మ నేను బ్రహ్మని. బ్రహ్మనొక్కడ గాని వేరొక బ్రహ్మలేడు సృజించగా, నేనే బ్రహ్మదేవుడు, ఇంకో బ్రహ్మదేవుడు ఎవడు లేడుగా. మరి నేను సృజించకుండా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆలోచిస్తున్నాడు. కానీ వీడు ఉట్టి బ్రహ్మ, ఆయన పరబ్రహ్మ, తెలియట్లేదు దీనికి. మొత్తానికి ఆశ్చర్యపోయి చూశాడు. నిజంగా నేను భ్రమిస్తున్నాను, నిజమేనాను కళ్ళు నిలుముకుని మళ్ళీ చూసుకున్నట్టు 8 కళ్ళు నిలుముకుని చూశాడండి మహానుభావుడు. చూసేటప్పటికల్లా అక్కడ ఎంతమంది గోప బాలకులు ఉన్నారో అందరూ విష్ణువులు గోచరిస్తున్నారు. ఎన్ని లేగలు ఉన్నాయో అన్ని విష్ణువులు గోచరిస్తున్నాయి. మళ్ళీ సర్వం విష్ణుమయం, మొత్తం విష్ణువే గోచరిస్తున్నాడు. ఆ విష్ణువు కూడా ఎలాగో అంటే ఆశ్చర్యం. ఒక్కొక్క విష్ణువు లక్ష్మీ సమేతుడై, ఒక్కొక్క విష్ణువు కూడా లక్ష్మీ సమేతుడై ఉన్నాడు. ఆయన చుట్టూ సనక సనందనాదులు కొడుచుకుంటున్నారు. ఆ విష్ణువుని నమస్కరిస్తూ బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇలా ఒక్కొక్క విష్ణు మండలాలు ఎన్నున్నాయో ఆలోచించండి. అందరు విష్ణువులు, అందరు లక్ష్ములు, అందరు బ్రహ్మదేవులు ప్రతి చోట. లేకపోతే విష్ణువుని ఏమన్నా ఒంటరి వదులుతారండి మహానుభావుడిని చుట్టూ కొలుచుకుంటూ. ఇందరి బ్రహ్మదేవత చేత నమస్కరింపబడుతున్న ఇందరు విష్ణువులు నా బ్రహ్మదేవుడి పైన చూసేట. ఆశ్చర్యం. ఇప్పుడు చెప్పండి, సృష్టికి ఇదమిత్తమని ఏ స్వరూపం ఉంది? ఇది అంతే అని ఎవడు నిర్వచించలేడు. ఇది గ్రహించవలసింది. పరమాత్మ దగ్గర ఏదైనా సాధ్యమే, అంతుపట్టదు. ఈ అంతుపట్టని ఆయన యొక్క అద్భుత శక్తికి పేరే మాయా. మాయా అనగానే ఏదో భయపడక్కర్లే. మనకు అంతుపట్టనటువంటి పరమాత్మ యొక్క శక్తియే మాయ. అని ఏదైనా చేస్తాడు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుమపి సమర్థ. ఏదైనా చూపించగలరు. అఘటన ఘటన పటీయసీ మాయ. ఆ భగవానుడు ఆ విధంగా చూపించగానే ఆశ్చర్యపోయి ఇందా కళ్ళు నిలుముకున్నాడుగా, ఇప్పుడు కళ్ళు తిరిగాయి ఆయనకి. ఇన్ని విష్ణుమండలములు చూడగానే తాను ఎక్కడున్నాడు, ఇది ఏ లోకం ఆశ్చర్యపోయాడు. మహావైకుంఠానికి వెళ్తే ఒక్క విష్ణువుని చూస్తాను, ఇంత విష్ణువులు ఏమిటి అని ఆశ్చర్యపోయి 8 కళ్ళు మూసుకుని నమస్కారం చేశాడు. ఆ తర్వాత జాగ్రత్తగా కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా ఒక్కడే ఉన్నాడు. ఎవడే అంటే కృష్ణుడు. ఆ కృష్ణుడు కూడా ఎలా ఉన్నాడంటే ఇందాకటి వేషమే, కడుపున దిండుగా కట్టిన వలువలు. ఆ విధంగా ఉంటూ చేతిలో అన్నపుంత పెట్టుకుని గోపబాలకులు ఎక్కడున్నారా, దూడలు ఎక్కడున్నాయని అమాయకంగా వెతుక్కుంటూ కనబడుతున్నట్ట, ఏమి ఎరగనట్టు. వెంటనే బ్రహ్మదేవుడికి అర్థమైంది, నేను ఎంత పిచ్చివాణ్ణి. ఇక్కడ ఒక అంశం ఉన్నది. నారాయణుడు ఎప్పుడు దేవతలకు కూడా వందనీయుడే. కానీ ఆయన మానవుడిగా దిగి వచ్చాడు అంటే దేవతల కంటే చిన్నవాళ్లే కదా మానవులు. కనుక భగవానుడు మానవుడయ్యాడంటే మనకంటే చిన్న ఉపాధిలోకి వెళ్ళాడు కనుక ఎలా ఉంటాడో చూద్దామని బుద్ధి పుట్టింది ఆయనకి. ఇక్కడ చూస్తే తెలిసింది ఆయన మానవుడిగా పుట్టిన బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడుగానే తిరిగాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదే కృష్ణావతారంలో మరొక మర్మం ఏంటంటే పరమాత్మ దిగివచ్చి మానవుల్లో ఒకడిగా తిరిగినా మానవుడిగా తిరగలేదు. మానవుడిలా తిరిగాడే తప్ప మానవుడిగా తిరగలేదు. రెండుకి చిన్న తేడా ఉంది. తెలుగు తెలిసిన మీకు నేను చెప్పక్కర్లే. మానవుని వలే తిరిగాడు కానీ మానవుడిగా తిరగలేదు. లైక్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇది తెలిసింది. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఈ భాషలో. మానవుని వలే సంచరించాడు తప్ప మానవుడిగా తిరగలేదు స్వామివారు. అదొక లీల. కానీ ఆయన తానుగానే ఉన్నాడు. అది తెలుసుకో. తాను తన బ్రహ్మము యొక్క తత్వంలోనే ఉన్నాడు తప్ప దిగజారలేదు. అదే స్థితిలో ఉన్నాడు. తన స్థితిలో తాను ఉన్నవాడిని అచ్యుతుడు అంటారు. అందుకే అచ్యుత తత్వం అక్కడ గోచరిస్తుంది. ఇక్కడ బ్రహ్మదేవుడికి అర్థమైంది, ఈయన భూమి మీద తిరిగే కృష్ణుడైనా మా చేత నమస్కరింపబడే పరమాత్మయే అని అర్థం చేసుకుని వెంటనే విరించి రాయంచ డిగ్గ నురికి. ఇదంతా హంస మీద కూర్చుని పైనుంచి చూస్తున్నాడుగా. ఇంకా ఇది చూసి నిలవలేక హంస దిగి వచ్చి బృందావనం మీద కాలు మోపాడు బ్రహ్మదేవుడు. ఆ బృందావనం తగలగానే ఎంత పులకించిపోయాడు బ్రహ్మదేవుడు. అటువంటిదండి దివ్యమైన బృందావనం. దిగి వెంటనే పరమాత్మ యొక్క పాదాల మీద పడ్డాడు. అని ఏమీ ఎరగనట్టు చేతిలో ఆ అన్నపు ముద్ద పట్టుకుని ఒక చేతిని నడుముకు పెట్టుకుని ఉన్నట్ట. కాలు మీద కాలు అలా వేసి నిలబడి చూసి నవ్వుతున్నాడు బ్రహ్మదేవుడిని. ఆ రూపం చూడగానే ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు. ఎంత బాగుందయ్యా. నౌమీజ్యతే భ్రవపుషే తడిదంబరాయ. ఆహా, పీతాంబరధారి అన్ని రూపానికి నమస్కారము. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మేనివాని కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాన వేణు చిహ్నంబుల వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శిరమువాని వన పుష్పమాలికా వ్రాత కంఠమువాని నలిన కోమల చరణములవాని
కరుణ కడలు కొనిన కడకంటి వాని గోపాల బాలు భంగి వరగు వాని నగు మొగంబు వాని నను కన్న తండ్రిని నిన్ను భజింతు మృక్కి నీరజాక్ష, నిన్ను భజింతు మృక్కి నీరజాక్ష. ప్రేమతో నా కన్న తండ్రి అంటాం కదా, అలా అన్నాడు బ్రహ్మదేవుడు. నిజం కూడా అంతే, బ్రహ్మని కన్న తండ్రి ఆ రూపంలో ఉన్నాడు. ఇక్కడ అత్యద్భుతమైన స్తోత్రం చేశాడు. మొత్తానికి అందరినీ మోహింపజేసే పరమాత్మను మోహింపజేయాలనే ప్రయత్నంలో బ్రహ్మదేవుడు మళ్ళీ విష్ణు మోహంలో పడిపోయాడయ్యా అన్నారు. ఇక్కడ ఏవం విమోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయైవ మాయయా సోపి స్వయమేవ విమోహిత. ఇది బ్రహ్మమాయ, ఇది విష్ణుమాయ. దాని ముందు ఎంత చెప్పండి ఇక్కడ. అందుకే నమస్కారం చేసుకుని ఒక మాట అన్నాడు, స్వామి నేను చేసిన తప్పును నువ్వు క్షమించు. ఎందుకంటే కడుపు లోపల నున్న పాపడు కాలదన్నిన కింకతో నడుగుబోలిని కాగి తల్లికి. కడుపులో ఉన్నవాడు కడుపులో తంతే ఆ తల్లికి కోపం వస్తుందా? విశ్వం నువ్వైతే ఆ విశ్వం లోపల వాడిని నేను కనుక నేను చేసిన తప్పుని కడుపులో ఉన్న పిల్లాడు తంతే తల్లి ఎలా క్షమిస్తుందో అలా క్షమించవయ్యా అని ప్రార్థన చేశారండి. ఎంత రమ్యమైన భావం. చేసి వెళ్ళిపోతూ ఒక్క మాట అన్నాడు, స్వామి ఒక విషయంలో మాత్రం చాలా సందేహం ఉందయ్యా అని. ఇదొకటి భాగవతంలో రహస్యమైన శ్లోకాల్లో ఇదొకటి గ్రహించవలసింది. అందుకే ఒక్కొక్క లీల స్టడీ చేయాలండి, అధ్యయనం చేయాలి. విని ఊరుకోవడం కాదు, మననం చేయాలి, అధ్యయనం చేయాలి, అందులో తత్వాన్ని ఆస్వాదించాలి. ఇప్పుడు ఈయన అంటున్నవి 2 మాటలు, ఈ 2 మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనం హృదయమారా ఏకాగ్రంగా వినేటువంటి శ్రద్ధని చూపిద్దాం. ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగా రాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునం దీ మందలో కృష్ణాయంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులపై వేష్టించినంచాలదే. ఏమి ఆర్తిగా చెప్తున్నాడు చూడండి. నాకెందుకయ్యా ఈ బ్రహ్మ పదవిచ్చావు? నువ్వు ఇస్తారు కదా, నేను అక్కడ కూర్చున్నాను. ఒక తలకాయ వాడికి ఆ తలకాయ అహంకారం ఉంటే నాకు 4 తలకాయల అహంకారం వచ్చింది. అది బాధ. ఒక పొజిషను, ఒక పేరు, అదేవిధంగా ఒకనొక హోదా మొదలైనవి రాగానే దానితో తాదాప్యం చెందిపోతాం, అహంకారం వస్తుంది. అలాగే నేను బ్రహ్మదేవుడిని నా అహంకారం, అందుకే తెలుసుకోలేకపోయాను. బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవి ఏంటో తెలుసా స్వామి? ఎలా బ్రహ్మపదంబు. వేదములకు తపస్సులకు కూడా కనబడనటువంటి నిన్ను ఈ లోకంలో, ఈ వనంలో, ఈ మందలో దగ్గర పెట్టుకుని కృష్ణాని భుజం మీద చేయి వేసి తిరుగుతున్న ఈ గోపబాలకుల యొక్క పాదాల కంటిన ధూళి కణాలలో ఒక కణంగా ఉంటే చాలయ్యా, అదే బ్రహ్మ పదవి కంటే గొప్పది. ఎందుకంటే వేదాలకు కూడా యోగాలకు కూడా అలభ్యమైన పరమాత్మని ఒక సగుణ సాకార రూపంగా దగ్గర పెట్టుకుని కృష్ణ అని భుజం మీద చేతులు వేసుకుని ఆడుకుంటున్నారంటే కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు. ఇప్పుడు సామాన్యులు కారు, ఆలాపాది సమస్త భావములు అంటే మాట, మనసు, క్రియ ఈ సమస్తము కృష్ణార్పణం చేసుకున్న మహాత్ములు వీరందరూ. అందుకే భక్తుడి పాదధూళి బ్రహ్మ పదవి కంటే గొప్పది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భక్తి అంత గొప్పది అని చెప్తూ వీళ్ళకి నీవేమిస్తావనేది నా ఊహకు అందట్లేదయ్యా అన్నాడు. ఎందుకంటే ఇదివరకు నిన్ను హింసించడానికి వచ్చిన పూతన మొదలైన వారికి నువ్వు సద్గతినిచ్చావు, అది నాకు తెలుసు. బ్రహ్మ కదా ఆయనకు తెలుసు, మనకు తెలియదు. హింసించడానికి వచ్చిన పూతన మొదలైన వారికే నువ్వు సద్గతినిచ్చేవే. ప్రేమతో తమ సర్వస్వం నీకు అర్పించినటువంటి ఈ వ్రజవాసులకి నువ్వేమిస్తావనేది నా ఊహకు కూడా అందట్లేదు అన్నాడండి. ఇది ఇక్కడ ఆలోచించవలసిన అద్భుతమైన అంశం ఇక్కడ. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు నా ఊహకు అందలేదండి అంటూ ఉంటాం. అంటే మన ఊహకు అంతే శక్తి ఉంది, అది పక్కన పెట్టండి. బ్రహ్మదేవుడు అన్నాడు ఈ మాట, మనం కాదు. నా ఊహకు కూడా అందదని అనడంలో అర్థం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆలోచించవలసిన అంశం ఇది. మన యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, జపాలు, తపాలు చేస్తే పుణ్యలోకాలకు వెళ్తాం, అందులో సందేహం లేదు. పాపాలు చేస్తే నరకలోకానికి వెళ్తాం. ఏ లోకాలైనా బ్రహ్మలోకం కింద ఉన్నవే. అందుకే పుణ్యాలు చేసిన వాళ్ళని వెళ్ళేటువంటి ఊర్ధ్వలోకముల స్థితి ఎలా ఉంటుందంటే పుణ్యం ఖర్చు అవగానే మళ్ళీ కిందకి దిగిపోవాలి. కనుక ఏ లోకానికి వెళ్ళినా బ్రహ్మదేవుడికి బాగా తెలుసు. 14 భువనాల్లో దివ్యలోకముల్లోకి మనం వెళితే తెలిసిపోతుంది. కానీ గొప్ప కర్మలు చేసేవాళ్ళు వెళ్ళేవి సద్గతులు, దుష్కర్మలు చేసేవాళ్ళు వెళ్ళేవి దుర్గతులు. ఎవరికి ఏమి లభిస్తుందనేది బ్రహ్మ సులభంగానే ఊహించగలడు. ఆయన ఊహకు కూడా అందదు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మలోకానికి కూడా ఆవల ఉన్నటువంటి పరమపదము అని అర్థం ఇక్కడ. అంటే మోక్ష పదము బ్రహ్మకు కూడా అందనిది, బ్రహ్మ ఊహకు కూడా అందనిది అంటే మోక్షము. బ్రహ్మ కూడా ఒక లోకానికి చెందినవాడే. మోక్షం లోకాతీత, గుణాతీత, సర్వాతీత.
అందుకు నా ఊహకు కూడా అందదు అంటే పుణ్యకర్మల వల్ల వచ్చేటువంటి దివ్యలోక ఫలితాల కంటే గొప్పది మోక్షము. ఆ మోక్షము వీళ్ళకి ఇస్తావు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం అండి. కనుక కృష్ణుడిపై అఖండ ప్రేమ కలిగిన వారికి లభించినది ఏమిటో తెలిసింది కదా. మహాత్ములు కూడా పొందలేని మోక్షాన్ని వాళ్ళు పొందగలిగారు. అది అదే నా ఊహకు కూడా అందదు అనే మాటలో ఇంత ఆంతర్యం దాగి ఉన్నది మనం గమనించవలసినది. ఈ విధంగా బ్రహ్మదేవుడు నమస్కారం చేసుకుని నీకు కల్పపర్యంతంబు నమస్కరించదా అని వెళ్ళిపోయాడు. అంటే ఈ నమస్కారం భలే ఉంటుందండి. నీకు కోటి దండాలు అంటాడు, నిజంగా పెట్టింది ఒక దండమే, కోటి దండాలు అనేసాడు. భావంతో పెడితే అర్థం చేసుకోవాలి. నీకు కల్పపర్యంతము నమస్కరించుతా అంటే అర్థం ఏంటంటే నాకు మెలకు ఉన్నంతసేపు నీకు నమస్కరిస్తూనే ప్రతి కార్యం చేస్తాను, ఇది దీని అర్థం. ఆయన మెలకువగా ఉండే పగలు ఒక కల్పం. మనం మెలకువలు ఉన్నప్పుడే జపాలు కానీ పూజలు కానీ చేసేది, అంతేగాని రాత్రి కల్లో పడుకున్నప్పుడు చేస్తానని ఎవడు పడుకోడు. మనకు స్పృహ ఉన్నప్పుడే ఏ సాధనైనా, కానీ జాగ్రత్త అవస్థలో చేసేదే సాధన. ఆయన జాగ్రత్త అవస్థ కల్పకాలం. అది కల్పపర్యంతము నమస్కరించదా అంటే నా ఒంటి మీద స్పృహ ఉన్నంత కాలం నీకు నమస్కరిస్తూనే జీవిస్తాను అని చెప్పాడండి. అది తెలుసుకోవాల్సింది. కానీ భగవంతుడిని నేను ఎప్పుడు నమస్కరించాలి? బ్రతుకున్నంతకాలం, ఒంటి మీద స్పృహ ఉన్నంతకాలం. అని బ్రహ్మదేవుడికి మరి పనిపాటో లేదంటే ఏ పని చేసినా ఆయన్నే తలంచుకోవడమే నిజమైన నమస్కారం. తెలుసుకోండి, ఇక్కడ పనులన్నీ కట్టబెట్టి చేసే పూజ కాదు. ఏ పని చేస్తున్నా పరమాత్మ స్పృహతో జీవించాలి, అప్పుడు ప్రతి పని ఆయన పూజ అవుతుంది. ఇది గ్రహించవలసిన అందమైనటువంటి మాట. అందుకే కల్పపర్యంతంబు నమస్కరించదా అన్నాడు మహానుభావుడు బ్రహ్మదేవుడు. ఇంత లీల చేశాడు. ఆయన మళ్ళీ గుహలోంచి తెచ్చిన పిల్లలందరూ మెలకువలోకి వచ్చారు. ఒకసారి దూడలు రెండు సాయంత్రం మీద ఇంటికి వెళ్దాం అన్నాడు. అంటే వాళ్ళకి అసలు ఏడాది ఏం జరిగిందో వాళ్ళకి తెలియదండి, తెలియనివ్వలేదండి. మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి యథాప్రకారం వెళ్ళారు. ఈ సంవత్సరం లీల ఒక్క కృష్ణుడికి తెలుసు, బ్రహ్మదేవుడికి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. చివరిలో బలరాముడికి అర్థమైంది, ఊరుకున్నాడు ఆయన. అంత ఇక్కడ ఇది ఆశ్చర్యకరమైన ఒక లీల. ఈ లీల కృష్ణలీలల్లో మకుటాయమానమైన లీలల్లో ఒకటి, దామోదర లీల ఒకటి, మృద్భక్షణ లీల ఒకటి, ఈ లీల ఒకటి ప్రధానమైనటువంటివి. ఆ తర్వాత మరొక లీలలో ప్రవేశిస్తున్న ఇది కూడా అత్యంత ముఖ్యమైనవి. ఒక లీలకు మధ్య చాలా కాలం గడిచిందిలేండి. ఈ లోపల కృష్ణ పరమాత్మ గోవుల్ని మేపడం, వాళ్ళతో ఆనందించడం, వాళ్ళ ఆనందాలు ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి కృష్ణ పరమాత్మ యమునా నది దగ్గర ఒక స్నానపు మడుగు వద్ద ఆ మహానుభావుడు ఒక వృక్షంపై కూర్చుని వేణునాదం చేస్తున్నాడు. అక్కడ ఎక్కువ ఏమీ లేవు, కొన్ని ఆవులు, కొద్దిమంది గోపకులు ఉన్నారు. వాళ్ళు కృష్ణ వేణుగానం వింటూ ఈ లోపల దాహం వేసింది అని చెప్పి నీళ్లు తాగారు. కానీ అది విషపూరితమైన నీరు, అక్కడికక్కడే మరణించారు వాళ్ళు. వెంటనే కృష్ణ పరమాత్మ ఆ స్థితిని చూసి వాళ్ళని ఒక చూసేటండి. ఇలాగా కృష్ణుడు చూపు సోకగానే వాళ్ళు లేచి కూర్చున్నట్టు. ఇది ఆలోచించవలసిన రమ్యమైన మాట అండి. అంటే కృష్ణుడు చూపులో ఏమున్నది? కొందరు మనల్ని చూసి బాగున్నారా అని అన్నారా, ఇంకా రాత్రి రక్త విరోచనాలు పట్టుకుని మరుసటి రోజు సనబడిపోతాం. చూపులకు అంతే ప్రభావం ఉంటుంది ఇక్కడ. కానీ పరమాత్మ చూపు ఎలాంటిది అంటే కరుణ, అమృత స్వరూపము. అరుణాం కరుణాతరంగితాక్షయం అన్నట్లుగా చూపుల్లో అమృతం ఉందిట. అందుకే కృష్ణుడు అంటే ఏమిటయ్యా అంటే లీలాసుకుడు చెప్తారు, అమృతావతారుడు అన్నాడు. ఎంత రమ్యమైన మాట అండి. కృష్ణావతారం, అమృతావతారం. ఇప్పటి వరకు ఇలాంటి అవతారం అనే మాటలు ఎన్ని చెప్పుంటాం? గుర్తుపెట్టుకున్న వారికి నమో నమః. పూర్ణావతారం, లీలావతారం, పరమాత్మ భావ ప్రకటనావతారం, ముకుందావతారం, యోగావతారం, ఇన్ని కృష్ణావతార విశేషాలు. ఇప్పుడు చెప్తున్నది స్వామి అమృతావతారం. అందుకే కృష్ణుడు ఒక చూపు చూశాడా అమృతమే, కృష్ణుడు తాకితే అమృతము, కృష్ణుడు చుట్టూ తిరిగితే చాలండి అమృతము. కృష్ణుడి నుంచి వెలువడేటువంటి శక్తి తరంగాలు అమృత తరంగాలు. ఈ భావంతో కృష్ణ ధ్యానం చేయండి. ఆ ధ్యానం చేసిన హృదయం నిండా అమృతమే, ఆ హృదయం ఉన్న శరీరం నిండా అమృతమే. అలాంటి మహానుభావుడు కృష్ణ ధ్యానం చేత అమృతమైపోయిన మహానుభావుడు తిరిగితే వాడున్న చోట అమృతం ప్రసరిస్తుంది. అటువంటిది కృష్ణ ధ్యానం, సామాన్యం కాదు. అమృత శరీరుడు కృష్ణుడు. అందుకే చూపులతో లేచి కూర్చున్నారు వాళ్ళందరూ. వెంటనే కృష్ణుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ జలంలో కాళీయుడనే సర్పం చాలా కాలం నుంచి నివసిస్తూ మనవలు మునిమనవలతో సహా కాపురం పెట్టేశాడు. దానితో జలం విషమయమైపోయింది. ఈ విషాన్ని నేను పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ రెండు మాటలు అంటాడు సుఖయోగింద్రుడు. తస్యాహ విశుద్ధి మన్విచ్చన్ అనొక మాట, కల సంయమనావతార, ఈ రెండు మాటలు చెప్పాడు. అంటే అన్నిటిని శుద్ధి చేయదలుచుకున్నాడు, దుర్మార్గుడిని నిగ్రహించదలుచుకున్నాడు. రెండండి ఇక్కడ. ఇప్పుడు నిజంగా మనం భావించాలంటే భాగవతం ఆధారంగా చేసుకుంటే ప్రస్తుతం ఉన్న పర్యావరణానికి సంబంధించి భాగవతంలో అత్యద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఒకచోట కృష్ణ పరమాత్మ చెట్ల దగ్గరికి వెళ్ళి ప్రేమతో నిమిరి ఆ చెట్లు ఎంత గొప్పవో చెప్తాడు కొన్ని పద్యాలు. అలాంటి పద్యాలు చిన్నప్పటి నుంచి పిల్లల చేత కంఠోపాఠం చేయించాలండి. మూలంలో ఉంది, పోతన గారు రాశారు. ఆ పద్యాలు చదివితే చెట్ల గురించి ఎంత గొప్పగా చెప్తాడో.
ఈ చెట్లు సాక్షాత్ దేవతలు, వీటి వల్లే కదా మనందరం ఇలా ఉన్నామని చెట్ల గురించి వర్ణిస్తాడు. వృక్షో రక్షతి రక్షిత. ప్రకృతి పట్ల మానవుడి బాధ్యతని కృష్ణ పరమాత్మ తన అవతారంలో చూపించాడు. రాముడు చూపిస్తాడు అరణ్యకాండలో. చూడండి, మన పురాణాల్లో చెప్పినటువంటి పర్యావరణ విజ్ఞానం అంతా బయటికి తీసుకొస్తే భారతదేశపు చరిత్ర మార్చవచ్చు. తెలుసుకోండి, ఇక్కడ కృష్ణ పరమాత్మ 10 మంది తాగే నీరు పాడు కాకూడదు అని అనుకున్నాడు. అందుకే శుద్ధి చేయదలుచుకున్నాడు, జలాన్ని శుద్ధి చేయదలుచుకున్నాడు. చూడండి, ఇప్పుడు ఆ భగవానుడు ఆ సర్పం పొగరు అణచడానికి ఎలా దిగుతున్నాడో చూద్దాం. ఆ దిగుతున్న దృశ్యం ఒక్కసారి భావించాలండి. ఆ దిగేది ఏదైనా మనస్సులోకి దిగవయ్యా అని అడగాలి. ఎందుకంటే ఇక్కడుంది భయంకరమైన విషసర్పం. మనస్సంతా దుర్భావాలతో నింపేస్తుంది. అహంకారం, కామం, క్రోధం. దానికేవో 10 తలల్లోనూ 12 తలల్లోనూ 1000 తలల్లోనూ విషం ఉంది. మన కోట్ల విషతలపులు ఉన్నాయి. అవునా లేదో చెప్పండి. ఇక్కడ ప్రతి తలంపు విషమే. కామం, క్రోధం, భయం, లోభం, మోహం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ పడగలే. ప్రతిదీ విషపూరితమే. వీటిని తొక్కి పెట్టవయ్యా అని పిలవాలి మనందరం. అందుకే ఆహ్వానించడానికి అనువైన అందమైన రూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. కటిచేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణ ద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీది నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుభధ్వానంబనూనంబుగన్. Now